వర్షాకాలం వస్తుంది, ఇల్లు మీద పాకించుకుందాం, తీగ కాయలు కాస్తాయి, శుభ్రంగా తిందామని అనుకుంది. ఇద్దరు వెళ్ళిపోతున్నారు, రోజు చూస్తున్నారు. 3వ 4వ రోజుకు పక్కింటి ఆవిడ గింజ మొలకొచ్చేసింది. అటు వెళ్ళి చూస్తే ఏంటి ఇంకా నా చెట్టు మొలక రాలేదేంటి. 5వ రోజుకి వెళ్ళింది, ఇంత పెరిగింది అది, ఇంకా మొలక రాలేదేంటి. 10వ రోజుకి వచ్చింది, జానుడు పెరిగింది, మొలక రాలేదేంటి. 15వ రోజుకి వచ్చింది, ఇంత పెరిగింది, మొలక రాలేదేంటి. ఎందుకే గింజ మొలక రావట్లేదంటే అది అంటుంది, నీళ్ళు పోసావా నీ మొఖానికి నా మీద, ఎప్పుడొచ్చి మొలుస్తావా అని చూస్తున్నావుగా, నీ మొఖానికి ఎప్పుడని నీళ్ళు పోసావా. ఆ పక్కింటి చూడ నీళ్ళు పోతుంటే మొలిసింది, పోయి నీళ్ళు పోయి పనికి మాలిందానంట. ఓహో, నీళ్ళు పోయకుండా మొలదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనలో కూడా ఆత్మ ఫలించాలంటే వాక్యమని నీటితో మనం తడపబడాలి. హల్లెలూయా.